ఆ జిల్లాలో రైతుల భవితవ్యమే రాజకీయ పావుగా మారిందా? వ్యవసాయ సమస్యల చుట్టూ రాజకీయాన్ని పులుముతున్నారా? బీఆర్ఎస్ మాజీ మంత్రి బీజేపీ ఎమ్మెల్యే మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గుమనే స్థాయికి విభేదాలు చేరాయా? సోయా పత్తి రైతులకు మద్దతుగా మాజీ మంత్రి రోడ్లెక్కి నిరసనలు చేస్తుంటే రంగుమారిన సోయాను కొనుగోలు చేయాలని సీఎం వద్దకు వినతి పత్రంతో వెళ్లిన బీజేపీ ఎమ్మెల్యే అడుగు సరికొత్త రాజకీయ ఎత్తుగడేనా? బీఆర్ఎస్ హయాంలో ప్రారంభించిన ప్రాజెక్టు కోసం భూములు త్యాగం చేసిన భూ నిర్వాసితులు ఇప్పటికీ నష్టపరిహారం అందలేదని అసెంబ్లీ ముట్టడికి ప్రయత్నించడం వెనుక అసలు ఉద్దేశమేంటి? రెండు పార్టీల నేతలు రాజకీయ చదరంగంలో రైతులతో చెక్మేట్ రాజకీయాలు ఆడుతున్నారా? అసలు ఆ జిల్లా రాజకీయాల్లో ఏం జరుగుతోంది? రైతుల సమస్యలు పరిష్కరించడానికి పోరాటమా లేక ఆధిపత్య పోరా? ఇంతకీ అది ఏ జిల్లా? ఎవరా నేతలు? సదరు జిల్లాలో మంట పుట్టిస్తున్న రాజకీయ సంగ్రామం ఏంటో ఇప్పుడు చూద్దాం. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ఆదిలాబాద్ నియోజకవర్గంలో రైతుల సమస్యల చుట్టూ రాజకీయ రణరంగం రసవత్తరంగా సాగుతోంది. బీఆర్ఎస్ మాజీ మంత్రి జోగు రామన్న, ఆదిలాబాద్ బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ మధ్య మాటల యుద్ధాలు తారాస్థాయికి చేరాయి. రైతులను నిండా ముంచింది మీ పార్టీ అంటూ ఇద్దరు నేతలు పరస్పరం ఆరోపణలు చేసుకుంటూ రైతుల సమస్యలను రాజకీయంగా మలుస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు ముగిసినా ఎన్నికల సమయంలో మొదలైన ఈ ఇద్దరి మధ్య మాటల తూటాల యుద్ధం ఇంకా కొనసాగుతూనే ఉంది. ఎన్నికల వేళ పాంటాక్స్ పేరిట పాయల్ శంకర్ కోట్ల రూపాయలు వసూలు చేశారని జోగురామన్న ఆరోపణలు చేస్తున్నారు. కలప దందాను అడ్డం పెట్టుకొని కోట్లు కొల్లగొట్టారని బీఆర్ఎస్ అధినేత కేటీఆర్ వద్ద ఆధారాలు ఉన్నాయన్న సంగతి మర్చిపోయావా అంటూ పాయల్ శంకర్ కౌంటర్ ఇచ్చారు. ఇటీవల ఆదిలాబాద్ జిల్లాలో జరిగిన ప్రభుత్వ అధికారిక పర్యటన సభలో సీఎం రేవంత్ రెడ్డిని పాయల్ శంకర్ ఆకాశానికి ఎత్తివేయడంతో జిల్లా రాజకీయాల్లో చర్చలు మరింత వేడెక్కాయి. సొంత పార్టీ నేతలు సీఎం రేవంత్ రెడ్డిని వ్యతిరేకిస్తుంటే కాంట్రాక్టుల కోసమే బీజేపీ ఎమ్మెల్యే అయిన పాయల్ శంకర్ ముఖ్యమంత్రిని ప్రసన్నం చేసుకోవడానికే ప్రశంసించారని జోగు రామన్న ప్రెస్ మీట్ పెట్టి మరీ తీవ్రంగా విమర్శించారు. కౌంటర్గా పాయల్ శంకర్ కూడా తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. నియోజకవర్గ అభివృద్ధి కోసం నిధులు అడగటం తప్ప అని ప్రశ్నించారు. తాను చేస్తున్న అభివృద్ధిని ఓర్వలేకనే జోగురామన్న ఇలాంటి కుతంత్రాలు చేస్తున్నారని ఆరోపించారు. జోగురామన్న 10 ఏళ్ల పాటు ఎమ్మెల్యేగా మంత్రిగా ఉండి ఏం చేయలేదని పాయల్ శంకర్ వ్యాఖ్యానించారు. బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఎటువంటి కొర్రీలు లేకుండా సోయా, పత్తి పంటలను కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ జోగురామన్న రైతులతో కలిసి నిరసన కార్యక్రమాలు చేశారు. ఈ ఆందోళనలు జిల్లాలో హాట్ టాపిక్ గా మారాయి. రైతులతో కలిసి జాతీయ రహదారిపై రాస్తా రోకోలు, బీజేపీ ఎంపీ, ఎమ్మెల్యే ఇళ్ల ముట్టడులు, కలెక్టరేట్ ముందు చేసిన నిరసన కార్యక్రమాలు రాజకీయ వాతావరణాన్ని అగ్గిరాజేశాయి. ఇక పత్తి, సోయా రైతుల సమస్యలపై ఇద్దరు నేతలు చేస్తున్న రాజకీయంతో ఆదిలాబాద్ జిల్లా రైతులు అయోమయంలో పడ్డారనే చర్చ సాగుతోంది. సమస్యల పరిష్కారం కోసం నిజమైన పోరాటమా లేక రాజకీయ ఆధిపత్య పోరా అన్నది అర్థం కాని పరిస్థితి నెలకొనడంతో రైతుల్లో ఆందోళన పెరుగుతోంది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అడ్డగోలు రాజకీయాలు చేసి ఎమ్మెల్యే అయ్యావని, మరి ఇప్పుడు అసెంబ్లీలో రైతుల పక్షాన ఎందుకు పోరాడడం లేదని జోగు రామన్న, పాయల్ శంకర్ పై తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. రైతుల సమస్యలను ప్రభుత్వం గాలికి వదిలేసిందని ఆరోపిస్తూ కొనుగోలు విషయంలో స్పష్టమైన నిర్ణయాలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఇక మరోవైపు సోయా పంటను రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి కొర్రీలు లేకుండా కొనుగోలు చేయాలని కోరుతూ బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ నేరుగా సీఎం రేవంత్ రెడ్డికి వినతి పత్రం అందజేయటం ఆసక్తికరంగా మారింది. రైతుల సమస్యలపై తాను కూడా పోరాడుతున్నానని చాటే ప్రయత్నంగా ఈ అడుగు కనిపిస్తుందన్న చర్చ సాగుతోంది. అదే సమయంలో బీఆర్ఎస్ హయాంలో ఆదిలాబాద్ జిల్లాలో చేపట్టిన
చనాక కొరట ప్రాజెక్టుకు సంబంధించిన భూ నిర్వసితులకు ఇప్పటికీ పూర్తిస్థాయి పరిహారం అందలేదని ఆరోపిస్తూ వారందరికీ నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తూ పాల్శంకర్ అసెంబ్లీ ముట్టడికి యత్నించి నిరసన కార్యక్రమం నిర్వహించారు. దీంతో జిల్లా రాజకీయాల్లో మరింత ఆసక్తికర సన్నివేశాలు తెరపైకి వచ్చాయి. ఇద్దరు నేతలు రైతులు భూ నిర్వసితుల కోసం వరుసగా నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. దీంతో అసలు తమ వైపు నిజంగా ఉన్నది ఎవరు అన్న సందేహాలు రైతుల్లోనే తలెత్తుతున్నాయి. జోగురామన్న పాయల్ మధ్య కొనసాగుతున్న ఈ రాజకీయ పోరు రైతుల సమస్యల పరిష్కారానికి దోహదపడుతుందా లేక రాజకీయ లబ్ధికే పరిమితమవుతుందా అన్న ప్రశ్నలు జిల్లా రాజకీయాలను దాటి రాష్ట్ర వ్యాప్తంగా చర్చకు దారితీస్తున్నాయి. మొత్తానికి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో రైతుల చుట్టూ సాగుతున్న ఈ పాలిటిక్స్ డే బై డే మరింత హీట్ ఎక్కుతున్నాయి. బీఆర్ఎస్ హయాంలో కూడా రైతులకు ఇదే పరిస్థితి నెలకొందని బీజేపీ నేతలు ఆరోపించారు. మరి అప్పుడు రైతుల పక్షాన ఎందుకు పోరాటం చేయలేదని ప్రశ్నించారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రైతుల కోసం ముందుండి నిరసనలు చేసిన నేతలు అధికారంలోకి వచ్చిన తర్వాత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను ఒప్పించి పంటల కొనుగోలు దిశగా ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని బీఆర్ఎస్ నేతలు కౌంటర్ ఆరోపణలు చేశారు. ఇలా ఒకరిపై మరొకరు మాటల యుద్ధం చేసుకోవడమే తప్ప రైతుల సమస్యలకు శాశ్వత పరిష్కారం కనిపించడం లేదన్న భావన రైతుల్లో బలపడుతోంది. రాజకీయ నేతల మధ్య ఆరోపణలు ప్రత్యారోపణలు పక్కనబెట్టి అన్ని పార్టీల నేతలు సమిష్టిగా ముందుకు వచ్చి తమను ఆదుకోవాలని అన్నదాతలు కోరుతున్నారు. రాజకీయ లబ్ధిని మించి తమ భవిష్యత్తుపై దృష్టి పెట్టాలని రైతులు అభ్యర్థిస్తున్నారు. మరి రైతులతో సాగుతున్న ఈ రాజకీయాలు ఇలాగే కొనసాగుతాయా లేక నేతలు కలిసి నిజంగా రైతులను ఆదుకునే దిశగా అడుగులు వేస్తారా అన్నది వేచి చూడాలి.